హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వైటమిన్ B12 శరీరానికి అవసరమైన పోషకం. ఎర్ర రక్త కణాల నిర్మాణం, DNA సంశ్లేషణ, నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరు మరియు మెదడు అభివృద్ధికి ఇది చాలా అవసరం. వైటమిన్ B12 లోపం శరీరంలో అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కారణాలు, లక్షణాలు మరియు నివారణ పద్ధతులు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మామూలుగా విటమిన్ B12 ప్రధానంగా మాంసం, చేపలు, గుడ్లు మరియు పాల ఉత్పత్తులు వంటి జంతు ఉత్పత్తులలో కనిపిస్తుంది. శాకాహారం లేదా శాకాహారి ఆహారం అనుసరించే వ్యక్తులకు ఈ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో క్రోన్స్ వ్యాధి లేదా సెలియాక్ వ్యాధి వంటి పేగు వ్యాధులు విటమిన్ B12 శోషణను ప్రభావితం చేస్తాయి. అదనంగా కడుపు శస్త్రచికిత్సలు లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీల తర్వాత కూడా శోషణ సామర్థ్యం తగ్గవచ్చు. విటమిన్ B12ను గ్రహించడానికి పేగులలో ఒక నిర్దిష్ట ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ లోపం విటమిన్ B12 శోషణను ప్రభావితం చేస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రావం తగ్గుతుంది. ఇది విటమిన్ B12 శోషణకు అవసరం. అందువల్ల వృద్ధులు దీని లోపంతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధికి వాడే మెట్ఫార్మిన్ లేదా యాంటాసిడ్లు వంటి కొన్ని మందులు విటమిన్ B12 శోషణకు ప్రభావితం చేస్తాయి. విటమిన్ B12 లోపం శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీని ఫలితంగా అలసట, బలహీనత మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. విటమిన్ B12 లోపం వల్ల రక్త ప్రసరణ కూడా ప్రభావితం అవుతుంది. దీని కారణంగా చేతులు మరియు కాళ్ళలో జలధరింపు లేదా తిమ్మిరి సమస్య ఉండవచ్చు. విటమిన్ B12 లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల జలధరింపు, తిమ్మిరి, సమతుల్యత సమస్యలు మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. రక్తహీనత వల్ల చర్మం కాలిపోయినట్లు కనిపిస్తుంది. విటమిన్ B12 లోపం వల్ల కూడా నిరాశ, చిరాకు మరియు భ్రాంతులు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో విటమిన్ B12 లోపం వల్ల నాలుక వాపు లేదా నోటిపూతల సమస్యలు ఏర్పడవచ్చు. విటమిన్ B12 లోపాన్ని నివారించడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లు, పాలు మరియు పెరుగు వంటి జంతు ఉత్పత్తులను చేర్చండి. శాకాహారులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత విటమిన్ B12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు. విటమిన్ B12 లోపం లక్షణాలు కనిపిస్తే క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. దీనితో లోపాన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయవచ్చు. విటమిన్ B12 లోపం నుండి వృద్ధులను రక్షించడానికి వారి ఆహారం మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.